ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగేశ్వరరావు అండి. గత 21 సంవత్సరాలుగా మనము ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇక్కడ ర్యాంకు రాని విద్యార్థులకు ఎంబీబీఎస్ చేయించడానికి కిర్గిస్తాన్లోని క్యాపిటల్ సిటీ బిష్కెక్లో ఉన్న ఐహెచ్ఎస్ఎం కాలేజీకి పంపించడం జరుగుతోంది. మన కేంద్ర కార్యాలయము హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంది. దీని బ్రాంచెస్ మనకు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇప్పుడు ప్రస్తుతము రీసెంట్గా 1 మంత్ నుంచి కర్నూలులో కూడా మనం నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాఖల ఒక అవకాశం ఏంటంటే పేరెంట్స్కి నియరెస్ట్గా ఉండడము అనేది మా ప్రాధాన్యత. ప్రతి పేరెంట్కు ప్రతి జిల్లాలో కూడా మన కార్యాలయాలు ఉన్నాయి. ఆ విధంగా మనము ఒక సర్వీసుల్లో 100% నియరెస్ట్గా ఉండడం అనేది మన లక్ష్యము. ఈ 21 ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు ప్రమారమి 2800 మంది డాక్టర్స్ను పూర్తి చేసి ఇండియాకు సేవలు అందించడానికి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే తక్కువ బడ్జెట్, మధ్యతరగతి కుటుంబంలో వారికి అతి తక్కువ బడ్జెట్లో డాక్టర్లు చేసి ఇవ్వడం అనేది మన ఆశయము. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో కొనలేని శక్తి లేని వారందరికీ కూడా మా ఈ యొక్క అవకాశం ఏంటంటే జస్ట్ 5.5 సంవత్సరంకు 20 lakhsలో 20 లక్షల కాలేజీ ఫీజులో మనము ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశము మన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా ఐహెచ్ఎస్ఎం కాలేజ్లో జరుగుతుంది. సో దీని ఉద్దేశాన్ని చెప్పడానికే మనము ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం కర్నూలు ప్రజలకు రీచ్ కావడం, రాయలసీమ ప్రజలకు రీచ్ కావడం ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా మన కిర్గిస్తాన్లోని బిష్కెక్ నగరంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంటు, దాని ప్రభావం మన పేరెంట్స్ని ఏ విధంగా ప్యానిక్ చేసింది, ఆ అపోహలను తొలగించడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క మీడియాలో say about recent situation in Kyrgyzstan. Please, we request you, do not believe all information, because there is big information war going on, and you should verify all information, because many fake news spreading, and we understand parents who are worrying about their children, but I want to say that IHSM family, we try to care about our students as they are our children. We always try to help, and these days also we did our best. Our top management, they pay very close attention for security.